తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్లోని కాంగ్రెస్ బీజేపీ కార్యాలయాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ కార్యాలయం ముందు ధర్నాకు కాంగ్రెస్ పిలుపునివ్వడంతో భద్రతను పెంచారు. తాజా వివరాలు మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చందు, గాంధీ భవన్ వద్దకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే పీసీసీ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయం ముట్టడికి ఇప్పటికే శ్రేణులంతా కూడా సమాయత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే గాంధీ భవన్ వద్ద పోలీసులు కూడా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మహిళా పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మహిళా కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా గాంధీ భవన్ వద్దకు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే బీజేపీ కార్యాలయం ముట్టడించేందుకు వీళ్ళందరూ కూడా వెళ్ళనున్నారు. ఏదైతే బీజేపీ సీనియర్ నాయకులు ఎవరైతే కేంద్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందికి గురిచేస్తుందని ప్రధాన ఆరోపణలతో ఈ పిలుపునిచ్చారు. అయితే ఈ పిలుపు మేరకు ఈ ఉదయమే అందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రధానంగా నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో బీజేపీ రాజకీయ కక్షతో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ గారిని అలాగే రాహుల్ గాంధీని ఈడీ కేసులు పెట్టి వేధించిన నేపథ్యంలోనే ఢిల్లీ కోర్టు ఈడీ కేసులను తప్పుపెట్టిన అంశాలను ప్రధానంగా ప్రజలకు వివరించేందుకు ఈ నిరసన ర్యాలీ చేపట్టబోతున్నామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సహా ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు అలాగే పెద్ద ఎత్తున కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనున్నారు. అయితే ఇప్పటికే మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. గాంధీ భవన్ వద్దకు ఆ పార్టీకి చెందిన మహిళా నేతలందరూ కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా నేషనల్ హెరాల్డ్ కేసు అంశంపైన ఇప్పటికే చర్చ జరుగుతుంది. అయితే పెద్ద ఎత్తున గాంధీ భవన్కి మీరు అందరూ చేరుకున్నారు. ఏంటి చెప్పండి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ లేని కేసును పట్టుకొని కుక్కతోక పట్టుకొని గోదావరి ఎత్తుంది బీజేపీ పార్టీకి కనీసం చిత్తశుద్ధి లేదు. కోర్టు అంటే గౌరవం లేదు. కోర్టే తోసిపుచ్చిన తర్వాత ఆ కేసును తీసుకొచ్చి పైశాచిక ఆనందం పొందుతున్నారు తప్ప దీనివల్ల ఏం లేదు. ఒకటే చెప్తున్నాను, గతంలో బ్రిటిష్ వాళ్ళు భారతీయులను ఎట్లయితే కూర్చోబెట్టినరో వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ ఆయిండ్ వల్ల నడుస్తున్నారు అనమాట బీజేపీ పార్టీ. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలను కూర్చోబెట్టాలి, కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చేసి ఇబ్బందులు పెట్టాలి వీళ్ళు అని, అంతే తప్ప దీనివల్ల దేశాన్ని కానీ ప్రజలు కానీ వచ్చేది. మేమైతే ధర్మాన్ని నమ్ముతున్నాము. మనం హిందువులము ధర్మమే గెలుస్తుంది అనేది ఉన్నది తప్ప వాళ్ళు ఏదో వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసము వాళ్ళు అంటే వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు, వాళ్ళకు గుర్తుకొచ్చినప్పుడు ఈ నేషనల్ హెరాల్డ్ కేసు అనేది తీసుకొస్తారు. నేను ఒక్కటే ఇవాళ బీజేపీ నా గాడిద నా కొడుకులకు ఒక్కడే చెప్తున్నా, మీ ఎక్కడైతే రూపాయి లావాదేవీలు జరిగినట్టుగా, రూపాయి జీతం తీసుకున్నట్టుగా అక్కడ ఏదైనా జరిగినట్టుంటే ప్రూఫ్ చేయించండి. ప్రూఫ్ చేపిస్తే మేము ముక్కు నేలకు రాస్తాం. గతంలో ఎప్పుడు లేనట్టుగా గాంధీ భవన్కి పెద్ద ఎత్తున మహిళా శ్రేణులు చేరుకుంటున్నారు. ఏంటి ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? మీ నిరసన ఎక్కడ వరకు జరగనుంది? మేము అనేది ఒకటే, సోనియా గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు దేశం కోసం వాళ్ళు త్యాగం చేసిన కుటుంబం. గాంధీ కుటుంబం నుంచి ఇప్పటి వరకు త్యాగం చేసుకుంటూ వచ్చారు. బీజేపీ వాళ్ళు ఒక్కరోజన్నా దేశం కోసం కానీ ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారా? సోనియా గాంధీ గారు అంటే తెలంగాణ వరకు చూసుకుంటే మాకైతే దేవతనే. ఇవాళ తెలంగాణ ఇచ్చింది దేశం కోసం. ఆమెకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కూడా ఆమె త్యాగం చేసింది అంటే అంతకన్నా వ్యక్తి ఎవరుంటారు? అందుకని ఈరోజు మహిళలము సోనియా గాంధీ గారిని ఇబ్బంది పెడుతున్నారు అంటే తను హెల్త్ పరంగా కూడా ఈరోజు ఇబ్బందికరంగా ఉన్నా కూడా పైచాచిక ఆనందం పొందుతున్నారు తప్ప ఇంకోటి లేదు. ఇది మహిళా నేతలు ప్రధానంగా ఆరోపిస్తుంది. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే కక్షాదింపుల చర్యలు చేపడుతుందని చెప్తున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుంచి కూడా కాంగ్రెస్ నేతలందరూ కూడా పాల్గొన్నారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ నిరసన కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎక్కడి వరకు వెళ్ళనున్నారు ఈ నిరసన? అది నేను ఖమ్మం జిల్లా నుండి వచ్చాను. నా పేరు రాయల్ నాగేశ్వరరావు, స్టేట్ వేరేవిజన్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాను. ఈనాడు మన నేషనల్ హెరాల్డ్ అనే పత్రికని పూర్తి చూపించుకొని కాంగ్రెస్ మీద, నెహ్రూ కుటుంబం మీద ఎలా పగ తీర్చుకోవాలని చెప్పి ఒకే ఒక అంశంతో ఈనాడు బీజేపీ మరి చేస్తున్న అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేస్తూ ఉంది. ఎప్పుడో స్వాతంత్రం రాకముందు ఆ పత్రికను స్థాపించి ఆనాటి పాలకుల అరాచకాలు, అణచివేతలని బయటతీయడం కోసం ఆనాడు మోతీలాల్ నెహ్రూ మరి ఆనాడు పత్రికను స్థాపిస్తే తర్వాత కాలంలో వచ్చిన మార్పుల్లో ఆ పత్రికని బతికించడం కోసం కొంత మరి విరాళాలు సేకరించి ఆ పత్రికని నిలబెట్టినందుకు గాను దాన్ని దూచిగా చూపించుకొని ఈరోజు మరి గత 10 సంవత్సరాలుగా వాళ్ళకి వేరే అంశం తోచక తెలియక ఇదే అంశాన్ని తీసి వాళ్ళ కుటుంబం మీద
సోనియా గాంధీ మీద, అదేవిధంగా రాహుల్ గాంధీ మీద అనేక సార్లు కేసులు పెట్టడం, మరి ఈడీ ముందు గంటల తరబడి విచారణ జరిపించడం, దాన్ని ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి తెలిసినప్పటికీ కూడా మరి ఈనాడు ఇలా చేస్తూ ఉంది. అదొక్కటే కాదు, గాంధీ పేరు కానీ నెహ్రూ పేరు కానీ ఈ దేశంలో ఎక్కడా కూడా ఉండటానికి వీల్లేదని చెప్పి నిన్న కూడా చూశారు. మరి ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు లేకుండా చేయడం అనేది చాలా దారుణం. ఇలాంటి అంశాలు ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మీరు చేసే అభివృద్ధి చూపించండి, లేదా సంక్షేమం చూపించండి, ఆనాడు నెహ్రూ కానీ గాంధీ కానీ చేసిన త్యాగాలను మర్చిపోకండి అని చెప్పి దేశమంతా అంటుంటే వీళ్ళు అణచివేత చర్యలు పాల్పడుతున్నారు. ఇది దారుణం, ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు బీజేపీ ఆఫీసు వరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. వారికి ప్రజలకు తెలిసే విధంగా, అదేవిధంగా బీజేపీ వారికి తెలిసే విధంగా ఈ కార్యక్రమం ఉందని తెలియజేస్తా ఉన్నాం. అయితే విజువల్స్లో కూడా చూసుకోవచ్చు చందు, పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ వద్దకు వివిధ జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో బీజేపీ రాజకీయ కక్షతో ఏసీ అగ్రనేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈడీ కేసులు పెట్టి వేధిస్తుందని, అయితే ఢిల్లీ కోర్టు ఈడీ కేసులు తప్పట్టిన అంశాలను ప్రజలకు వివరించేందుకే బీజేపీ కార్యాలయం వరకు కూడా శాంతియుత నిరసన చేపట్టేందుకు వెళ్తున్నామని, అయితే పోలీసులు కూడా ఈ నిరసన కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నించవద్దని వీళ్ళు సూచిస్తున్నారు. ఏదైతే ప్రజలకు, అలాగే బీజేపీ కార్యకర్తలకు, బీజేపీ శ్రేణులకు కూడా ఏం జరిగిందనే విషయాలను, వాస్తవాలను తెలియజేసేందుకు ఈ గాంధీ భవన్కి చేరుకున్నామని ఈ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు, అలాగే కాంగ్రెస్ పార్టీ వివిధ జిల్లాల నుంచి వచ్చిన శ్రేణులందరూ కూడా వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మరి కాసేపట్లోనే ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు గాంధీ భవన్ నుంచి బీజేపీ కార్యాలయానికి నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. దీనికోసం ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు అన్ని రకాలుగా సమాయత్తమై ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ బాస్ మహేష్ కుమార్ గౌడ్ కూడా రానున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనతో పాటుగా నిరసన కార్యక్రమాలని, శాంతియుత నిరసనను ఈ గాంధీ భవన్ నుంచి బీజేపీ కార్యాలయం వరకు వెళ్ళనున్న పరిస్థితి మరి కాసేపట్లోనే జరగనుంది. ఇప్పటివరకు తాజా పరిస్థితి. చందు, వీడియో జర్నలిస్ట్ అశోక్తో సూరిబాబు, ఈటీ న్యూస్, గాంధీ భవన్ నుంచి. ధన్యవాదాలు సూరిబాబు.